హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 1లోని సైన్స్ 20 క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. సో ఇది మాక్ టెస్ట్ 3 అనమాట. నేను ఆల్రెడీ 2 మాక్ టెస్ట్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మాక్ టెస్ట్ 3. సో దీంట్లో ఉన్న 20 క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో రాబోయే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మన రాబోయే మెయిన్ ఎగ్జామ్స్లో మనకు కనపడతాయి. సో అన్ని క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచి చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేస్తూ, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఆప్షన్స్ని అలాగే ట్రిక్కీగా ఫ్రేమ్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అన్ని తేవడం జరుగుతుంది. చెప్పాను కదా, ఈ క్వశ్చన్స్ మీరు ఫాలో అప్ అవుతున్నప్పుడల్లా మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతూ ఉండిద్ది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కూడా దీన్ని ఫాలోఅప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్ కింద మీకు పక్కనే హైప్ కూడా ఉండిద్ది, వీడియోని కూడా హైప్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఏఎల్పి టాప్ 20 క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. చాలామంది ఏఎల్పి చదువుతున్నప్పుడు ఏమో టెక్నీషియన్ చెప్పమంటున్నారు, టెక్నీషియన్ చెప్పినప్పుడు ఏఎల్పి చెప్పమంటున్నారు. నేను 2 ప్యారల్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఫిబ్రవరి 18, 16లో ఇక్కడ ఉంది, మార్చిలో అక్కడ ఉంది, 5, 6. సో కంపల్సరీగా నేను మ్యాక్సిమం ఒక 10-15 మాక్ టెస్టులు చేపిస్తాను. అక్కడ చూసుకుంటే 15 4 600 క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే అటు ఇటుగా ఒక 15 వేసుకుంటే 15 రోజులు 300 క్వశ్చన్స్ వరకు అవుతాయి. ఇవన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో పేపర్స్ మాట్లాడుకుంటే సరిపోదు, అవి ఆల్రెడీ మనం మాట్లాడేసాం. వాటికి మించి చదవాలని చెప్పి ఇలాంటివి మీకు స్టార్ట్ చేసి చెబుతుంది. కాబట్టి 2 ప్యారల్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? చాలామంది జేఈ చివరి పేపర్ చెప్పలేదన్నారు, నేను మర్చిపోయాను. జేఈ చివరి పేపర్ కూడా చెబుతాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. సో దాన్ని కూడా మీరు ఫాలో అప్ అయి చూస్తూ ఉండండి. ఓకేనా? ఒకటే విషయం, వస్తున్న ప్రతి వీడియో చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా సైన్స్లో క్వశ్చన్స్ పక్కకి వెళ్లకుండా చాలా రౌండప్ చేసి బౌండరీ గీసి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇక చాలామంది తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుగులో కూడా క్వశ్చన్స్ తేవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? తెలుగులో ఇంత నీట్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ దొరకదు. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి, మంచి మార్క్స్ గెయిన్ చేసుకోండి. అదేవిధంగా రైల్వేకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఈరోజు చాలామంది తప్పు చేస్తున్నారు. చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర రిజెక్షన్స్ పాలు కూడా అవుతున్నారు. సో దానికి సంబంధించి రైల్వే ఒక రూల్స్ అనేవి రిలీజ్ చేసింది. క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఫార్మాట్స్ ఏంటనే విషయం ఆ రూల్స్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను, అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఈ టాప్ 20 క్వశ్చన్స్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్ అన్నాడు. సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaHCO3. ఈ ఫార్ములా తెలియాలి. సోడియం అటామిక్ వెయిట్ ఎంత? 23. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత? 1. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? 12. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. ఈ అటామిక్ వెయిట్స్ మీకు తెలియాలి. వీటిని ఎలా చదువుకోవాలి ఏంటి అని చెప్పి ముఖ్యమైన 30 పీరియాడిక్ టేబుల్లోని యాటమ్స్ యొక్క అటామిక్ వెయిట్స్ని క్లియర్గా వీడియో కూడా మాట్లాడాను. ఏఎల్పి ఎగ్జామ్స్ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ వీడియో మాట్లాడాను. ఆ వీడియో మీకు వీడియోస్లో ఉండిది, కంపల్సరీగా చూడండి. అప్పుడు మీకు ఏ యాటమ్ ఒక అటామిక్ వెయిట్ ఏంటో తెలిసిద్ది. అవి తెలియకపోతే మీరు చేయలేరు. ఓకేనా? సో Na 23 రోళ్ళు 46 ప్లస్ కార్బన్ అంటే 12, ఆక్సిజన్ అంటే 16, O3 అన్నాడు అంటే 16 3 48, 48 2 50, 60, 60 ప్లస్ 46 166. ఇక్కడ చూద్దాం, 23 ప్లస్ H అంటే 1, C అంటే 12, ఆక్సిజన్ అంటే 16, 16 3 48, ఇక్కడ 60, 61, 64, 84. సో 106, 84 ఎక్కడుంది? ఎస్, ఇదిగోండి, ఇదన్నమాట ఆన్సర్. 106, 84. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద ఐస్. కంటి లోపల ఉండే ప్రెషర్ని కనుక్కోవడానికి ఏ మీటర్ వాడతారు అన్నాడు.
మీకు లాస్ట్ టైం కూడా నేను మాట్లాడిన ఏఎల్పి మార్క్ 1 మార్క్ 2లో ఐఓపి అనే ఒక ప్రెజర్ గురించి మాట్లాడాను. కంటి లోపల ఉండే ప్రెజర్ అనమాట. కంటి లోపల ఉండే ఫ్లూయిడ్ ప్రెజర్ పెరిగిపోవడం వల్ల సిలరీ మజిల్స్ అనేవి దెబ్బతింటాయి. దానివల్ల సైడ్ విజన్ పోయి దాని తర్వాత ఆటోమేటిక్గా పూర్తిగా కళ్ళు బ్లైండ్ అవుతాయి. దాన్ని గ్లకోమా అనే రోగం అని చెప్పాను, కంటికి సంబంధించిన గ్లూకోమా అనే రోగం. ఓకేనా? సో గ్లూకోమా టెస్ట్ చేసిన తర్వాత కంటి లోపల ఉన్న ఫ్లూయిడ్ ప్రెషర్ని తెలుసుకోవడానికి వాడే మీటర్ని టోనోమీటర్ అంటారు. సో టోనోమీటర్ ఏం చేస్తుందంటే ప్రెషర్ ఇన్సైడ్ ద ఐ, కంటి లోపల ఫ్లూయిడ్స్ దగ్గర ఉన్న ప్రెషర్ని మెజర్ చేస్తుంది అనమాట. సో టోనోమీటర్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఓడోమీటర్ అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ కొలవడానికి మనం ఓడోమీటర్ వాడుతూ ఉంటాం. విస్కోమీటర్ అంటే పేరులోనే ఉంది, విస్కాసిటీ, తెలుగులో స్నిగ్ధత, మన భాషలో చిక్కదనం. మ్యాక్మీటర్ కూడా ఒక రకమైన ప్రెజరే అనమాట, కానీ కంటి లోపల కాదు. వాడు పర్ఫెక్ట్లీ ఐస్ అని మెన్షన్ చేశాడు, ఇదిగోండి. ఓకేనా? కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుడ్ క్వశ్చన్. తర్వాత ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ఏ హైట్ 10 meter అండ్ దెన్ 20 meter. ఓకే, ఫైండ్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. 2 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువుని నేల నుండి 10 మీటర్ల ఎత్తుకు 20 మీటర్ల ఎత్తుకు లేపారు. స్థితిజ శక్తిలో మార్పును కనుగొనని అన్నాడు. సో PE1 ఈక్వల్ టు M ఇంటూ G ఇంటూ H1. నెక్స్ట్ PE2 ఈక్వల్ టు M ఇంటూ G ఇంటూ H2. డిఫరెన్సే కదా అడిగింది. సో అప్పుడు మనం ఏం చేయాలి? PE2 మైనస్ PE1, MgH2 మైనస్ MgH1. Mg కామన్ తీద్దాం, H2 మైనస్ H1. M అంటే 2 kg, G వాల్యూ 9.8 ఇచ్చాడులే, ఆప్షన్స్ ప్రకారం 10 తీసుకోవాలి. సో క్వశ్చన్లో 9.8 ఇచ్చారు, 10 తీసుకోండి. 10 ఇంటూ 20 మైనస్ 10. సో 2 ఇంటూ 10 ఇంటూ 10, 2 ఇంటూ 100, 200 మీటర్లు. సారీ, మీటర్లు కాదు, జౌల్స్. సో 200 జౌల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీలో డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, ఆఫ్ V2² మైనస్ V1², ఇలా చేయాలన్నమాట. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది, G ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది, కాబట్టి దాన్ని కాన్స్టెంట్గా ఇచ్చేస్తాడు, హైట్లు మారుస్తాడు, అప్పుడు ఇలా డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కాదు, థర్డ్ క్వశ్చన్. కమింగ్ టు fourth question. Which among the following gave the law of conservation of mass? Law of conservation of mass in the context of chemical reaction. ఎవరు ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారన్నారు. సో మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది. మాస్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్. పేరు గుర్తుపెట్టుకోవడం అని చెప్పాను నేను దీన్ని. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? నో ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్యం వైపు నుంచి ఎటువంటి ఫోర్స్ని, బలాన్ని అప్లై చేయకుండా ఉన్న ఆ సిస్టాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. అక్కడ కాన్స్టెంట్ మాస్ ఉండాలన్నమాట. ఓకేనా? క్రియాజనకాలు, క్రియాజన్యాలు, ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్, ఎడం వైపు, కుడివైపు, ఈ రెండు ఎలా ఉండాలి? మాస్ పరంగా ఈక్వల్గా ఉండాలి. దాన్ని యాంటోనీ లెవెజియర్ తీసుకొచ్చాడు, గుర్తుపెట్టుకోండి. యాంటోనీ లెవెజియర్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మీకు తెలుసు, పెన్సిలిన్ ఫస్ట్ యాంటీబయాటిక్ అనమాట. ఓకేనా? ఈ పేరు నేను ఎప్పుడు చూడలేదు, ఇది. నెక్స్ట్ ఇలాగే ఇంకోటి ఉండిద్ది అనమాట, లా ఆఫ్ డిఫైనెడ్ ప్రపోర్షన్స్ అంటారు. లా ఆఫ్ డిఫైనెడ్ ప్రపోర్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు? తర్వాత లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్.
మల్టిపుల్ ప్రపోర్షన్స్. దీన్ని ఎవరు తెచ్చారంటారు? సో లా ఆఫ్ డిఫైన్ ప్రపోర్షన్స్ మనని జోసెఫ్ ప్రౌస్ట్ తీసుకొచ్చాడు. జోసెఫ్ ప్రౌస్ట్. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని జాన్ డాల్టన్ తీసుకొచ్చాడు. జాన్ డాల్టన్. ఇక్కడ 3 సైంటిస్టుల పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జోసెఫ్ ప్రౌస్ట్, ఓకేనా, ఇంకోటేమో జాన్ డాల్టన్. మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఏమో జాన్ డాల్టన్, డిఫైన్ ప్రపోర్షన్స్ లేదా కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటారు జోసెఫ్ ప్రౌస్ట్. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏమో యాంటోనీ లెవజియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్, డయాటమ్స్. డయాటమ్స్ అంటే ఆల్గే అన్నమాట, ఒక రకమైన నాచు. డయాటమ్స్ సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది అన్నాడు. డయాటమ్స్ ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ సాల్ట్ వాటర్ ఇన్ ద మాయిస్ట్ సాయిల్ అన్నాడు. తప్పు. డయాటమ్స్ అనేవి ఒక రకమైన ఆల్గే, అవి ఉప్పు నీటిలోనూ ఉంటాయి, ఫ్రెష్ వాటర్లోనూ ఉంటాయి. కానీ ఓన్లీ సాల్ట్ వాటర్ అండ్ మాయిస్ట్ సాయిల్ అన్నాడు. తేమతో కూడిన నెలల్లోనూ ఉప్పు నీటిలో ఉంటాయి అన్నాడు. తప్పు. అది మంచి నీటిలోనూ ఉండిద్ది, ఉప్పు నీటిలోనూ ఉండిద్ది. కాబట్టి ఏ ఆప్షన్ తప్పు. బి చూద్దాం. డయాటమ్స్ ఆర్ ఐదర్ యూనిసెల్యులర్, ఓకే, ఆర్ కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్ అండ్ అక్కర్స్ ఇన్ ద వైడ్ వెరైటీ ఆఫ్ షేప్స్. డయాటమ్లు ఏకకణాలు, వలయ రూపంలో, తంతు రూపంలో ఉంటాయి అన్నమాట, మరియు అనేక ఆకారాల్లో లభిస్తూ ఉంటాయి. ఎస్, బి రైట్. సో ఓన్లీ బి మాత్రమే రైట్ అన్నమాట. ఓకేనా, ఏ తప్పు. డయాటమ్స్ గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు ఆల్గే. ఆల్గే అనేది మనకి థాలోఫైటా వస్తుంది. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని చదువుతాం కదా, ఇది థాలోఫైటా అన్నమాట. మొక్కల వర్గీకరణలో మనం మాట్లాడదాం. ఆల్గే, ఫంగై, ఆల్గే ప్లస్ ఫంగై ఈక్వల్ టు లైకెన్, ఇవన్నీ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. మంచి క్వశ్చన్. 6వ క్వశ్చన్, 6th one. If the capacitance of capacitor increases while keeping the charge constant, what happens to voltage? ఆవేశాన్ని స్థిరంగా ఉంచి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ని పెంచితే దాని మీదుగా ఉన్న వోల్టేజ్ ఏమవుతుంది అన్నాడు. ఫార్ములా తెలియాలి. C ఈక్వల్ టు Q/V. సో Q ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? కెపాసిటెన్స్ని పెంచాడు అనమాట. కెపాసిటెన్స్ని పెంచితే వోల్టేజ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎందుకు సార్ అయితే? అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియోలో ఉంది. కాబట్టి వోల్టేజ్ ఏమవుతుంది అంటే డిక్రీజెస్, తగ్గుతుంది. ఓకేనా, మంచి క్వశ్చన్. ఎలక్ట్రిసిటీ నుంచి 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలిమర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్? నీరు మరియు శీతల పానీయాల కోసం ప్లాస్టిక్ బాటిల్ను తయారు చేయడానికి కింది ఏ పాలిమర్లని వాడుతున్నారు అన్నాడు. సో పాలిథీన్ కాదు, పాలీప్రొపిలిన్ కూడా కాదు, PVC కూడా కాదు, ఇదే PET. మీరు బాగా గమనిస్తే ఆ బాటిల్ మీద పేరు కూడా ఉండిద్ది, పాలిథిలీన్ టెరాఫ్థలేట్, PET బాటిల్ అంటారు. ఈ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. పాలిథీన్ టెరాఫ్థలేట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వాటర్ బాటిల్స్లోను, సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్లోను వాడుతూ ఉంటారు. మరి PVCని పైప్స్లో బాగా వాడుతూ ఉంటారు, కన్స్ట్రక్షనల్ వర్క్స్లో బాగా వాడుతూ ఉంటారు. కన్స్ట్రక్షనల్ వర్క్స్లో బాగా వాడుతూ ఉంటారు. ఓకేనా. పాలీప్రొపిలిన్ ఎక్కడ వాడుతూ ఉంటారు? స్విచెస్లో. ఓకేనా, ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. PVC మాత్రం బాగా అడుగుతూ ఉంటాడు, పాలీవినైల్ క్లోరైడ్. ఇదేమో పాలిథిన్ టెరాఫ్థలేట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఎన్విరాన్మెంట్ సెక్షన్లో చదువుకోవాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ ఉండిద్ది, చాలా చాలా ఇంపార్టెంట్. JEE ఎగ్జామ్స్కి ఎన్విరాన్మెంట్ అండ్ కంప్యూటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటికి జస్ట్ PYQs చూసుకుంటే సరిపోయింది. ఓకేనా. SSC CGL క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ అడిగిన ఎన్విరాన్మెంటు, అక్కడ అడిగిన కంప్యూటర్స్, అదేవిధంగా NTPCలో జరిగిన కంప్యూటర్ ఎన్విరాన్మెంటు,
ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. కమింగ్ టు 8th క్వశ్చన్, ద సబ్స్టెన్స్ యూజ్డ్ టు టెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ ఉందా లేదా అని ఒక ద్రావణంలో కనుక్కోవడానికి ఉపయోగించే పదార్థం ఏంటి అన్నాడు. ఏం వాడాలి? అయోడిన్ వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయోడిన్ టెస్ట్. ఓకేనా, టింక్చర్ ఆఫ్ అయోడిన్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ లేదా పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ అంటారు. దాని సహాయంతో ఒక పదార్థంలో స్టార్చ్ ఉందా లేదా అని చెప్పచ్చు. ఉదాహరణకి టెస్ట్ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, టెస్ట్ నెగిటివ్ వచ్చింది, అంతే కదా, రెండు ఉంటాయి. టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి అంటే స్టార్చ్ ఉన్నట్టు. స్టార్చ్ ఉన్నప్పుడు ఆ కలర్ ఎలా మారిపోయింది అంటే బ్లూ బ్లాక్ కలర్లో మారిపోయింది. టెస్ట్ నెగిటివ్ అంటే ఏమీ లేదు, స్టార్చ్ ఏమీ లేదు, అప్పుడు బ్రౌన్ కలర్లోకి. అదనమాట. ఓకేనా, కాబట్టి స్టార్చ్ ఉన్న పదార్థాన్ని తీసుకొని అయోడిన్ వేస్తే అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారితే దాంట్లో స్టార్చ్ ఉంది అని అర్థం. ఆ కలర్లో మారకుండా బ్రౌన్ కలర్లో అలాగే కాస్త ఉందనుకోండి, అప్పుడు అది నెగిటివ్ టేస్ట్ అనమాట, దాంట్లో స్టార్చ్ లేదు అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ లిట్మస్ పేపర్ మీకు తెలుసు, ఇది మనకి యాసిడా బేస్ అని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సిల్వర్ నైట్రేట్ AgNO3, ఇది మీకు తెలుసు. ఎలక్షన్ ఇంక్ అనమాట, ఎలక్షన్ ఇంక్ ఈ కాంపౌండ్తో తయారు చేస్తారు. ఓకేనా, ఎలక్షన్ ఇంక్ తయారు చేసే ప్రాంతం ఏంటి అంటే మైసూర్ అనమాట. కమింగ్ టు 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ అపారెంట్ డెప్త్. అపారెంట్ డెప్త్ అంటే ఏది స్పష్టమైన లోతును సరిగ్గా సూచిస్తుంది అన్నాడు. సో స్పష్టమైన లోతుని సామాన్యంగా అపారెంట్ డెప్త్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, సామాన్యంగా దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై అపారెంట్ డెప్త్, ఇలా మనం వేయాలన్నమాట. సో ఒక వస్తువు మనం గాలిలో ఉండి నీటిలో ఉన్న వస్తువుని చూసినప్పుడు నీటిలో ఉండే రియల్ డెప్త్ అది సరిగ్గా ఉండే లోతు వేరు, మనకి కనపడే లోతు వేరు. ఎందుకంటే రెండు మీడియంలు వేరు కాబట్టి బెండింగ్ నేచర్ వల్ల సర్ఫేస్లో ఉన్నట్టు కనపడుతూ ఉండిద్ది, కానీ అక్కడ లేదు, చాలా లోతుగా ఉండిద్ది. కాబట్టి ఉన్న లోతు కనపడిన లోతు అదనమాట. చెప్పాం కదా, పక్షి చేపను చూసినప్పుడు పైకి కనపడుతున్నట్టు ఉండిద్ది, కానీ చేప లోపల ఉండిద్ది. లోపల ఉండేదేమో రియల్ డెప్త్, పక్షికి కనపడిందేమో అపారెంట్ డెప్త్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని వేసుకుంటే ఈ రెండు వస్తాయి అన్నమాట. వాడు అపారెంట్ డెప్త్ అడిగాడు కాబట్టి దీన్ని అటు తీసుకెళ్ళి దాన్ని ఇటు తీసుకురా, రియల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది ఫార్ములా. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 10th క్వశ్చన్, when carbon dioxide is passed through the lime water it turns milky due to the formation of precipitate అన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్, లైమ్ వాటర్ గుండా CaOH2 గుండా CO2ని పంపిస్తే మనకి ఏం ఫామ్ అయింది? కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయింది. ఓకేనా, అది ఒక రకమైన ప్రెసిపిటేట్ అన్నాడు, అంటే అవక్షేపం. ఇదిగోండి అవక్షేపం అన్నాడు, అవక్షేపం ఫామ్ అయింది. అది ఆ ద్రావణాన్ని మిల్కీగా మార్చిద్ది అనమాట, అది పాల రంగులోకి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటి గుండా పంపించినప్పుడు ఆ నీరు పాల రంగులోకి మిల్కీగా మారుతుంది అనమాట. ఇక అవక్షేపంగా CaCO3 ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీని గుండా నువ్వు మళ్ళా CO2 పంపించావు అనుకోండి, అప్పుడు CaHCO3 ఫామ్ అయింది. దీన్ని కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఇది ప్రెసిపిటేట్ కాదనమాట, ఇది అవక్షేపం కాదు. ఈ కాల్షియంకి సంబంధించి అన్ని కెమికల్ రియాక్షన్స్ మీద కూడా నేను వీడియోస్ మాట్లాడాను. మీరు కరెక్ట్గా వీడియోస్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే కెమికల్ రియాక్షన్స్ అనే వాటి మీద చాలా వీడియోస్ కనపడుతూ ఉంటాయి, అవన్నీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. 11th, which process essential for the life ironically involves the destruction of glucose to sustain cellular function అన్నాడు.
జీవానికి అవసరమైన ఏ ప్రక్రియలో కణ పనితీరును కొనసాగించడానికి గ్లూకోజ్ నాశనం అవుతుంది? అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. సామాన్యంగా మన బాడీలో గ్లూకోజ్ తీసుకున్నాం, గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో ఏమవ్వాలి? బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి మనకి ఏం ఫామ్ అయింది? ఫస్ట్ పైరువేట్ ఫామ్ అయింది. ఓకేనా? మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫామ్ అయింది అనమాట. 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫామ్ అయింది. పైరువేట్. ఒక్కో పైరువేట్లో ఎన్ని కార్బన్ మాలిక్యూల్ ఉంటాయి? 3 కార్బన్ మాలిక్యూల్ ఉంటాయి. దాన్ని గ్లైకోలసిస్ అంటారు. గ్లైకోలసిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గ్లూకోజు పైరువేట్గా మారాలి. పైరువేట్గా మారతాన్ని గ్లైకోలైసిస్ అంటారు. ఓకేనా? అంటే ఇక్కడ ఇక్కడ దీన్ని 6 కార్బన్ మాలిక్యూల్. 6 కార్బన్ మాలిక్యూల్ యొక్క 6 కార్బన్ మాలిక్యూల్ కాస్త 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్గా మారిద్ది. అంటే 3 కార్బన్ ప్లస్ 3 కార్బన్ ఇలాగనమాట. కాబట్టి పైరువేట్లో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి? 3. అలాంటివి ఎన్ని ఫామ్ అవుతాయి? 2. కన్ఫ్యూజ్ అవద్దు. ఆ 3 ఆ 2 మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎన్ని పైరువేట్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అంటే 2 చెప్పాలి. ఒక పైరువేట్లో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ అంటే 3 అని చెప్పాలి. నేను చాలా ప్రిసైజ్గా మాట్లాడుతున్నాను. అంత లోపలికి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బికాజ్ ఐ హ్యావ్ సీన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మెనీ టైమ్స్. నేను చాలాసార్లు చూశాను, అందుకే మీకు జాగ్రత్త చెబుతున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లైకోలైసిస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్. ఫెర్మోమీటర్ లేదా ఫెర్మి ఈజ్ అ టైపికల్ లెంత్ స్కేల్. లెంత్ను కొలవడానికి వాడతారు ఇన్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఓకే, 1 ఫెర్మోమీటర్ అన్నాడు. కేంద్రక భౌతిక శాస్త్రంలో ఒక సాధారణ పొడవు కలమానం ఒక ఫెక్టోమీటర్ లేదా ఒక ఫెర్మి. 1 ఫెర్మి దేనికి సమానం అన్నాడు? 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్. ఓకేనా? ఏం కొలవడానికి వాడతారు? యాటమ్ లోపల న్యూక్లియస్ లెంత్ను కొలవడానికి వాడతారు. సో న్యూక్లియస్ సైజును కొలవడానికి ఫెర్మి వాడతారు. మరి యాటమ్ సైజు, ఎటామిక్ సైజు కొనడానికి యాంగ్స్ట్రామ్ వాడతారు. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻10 మీటర్స్. యాటమ్ సైజు కొలవాలంటేనేమో యాంగ్స్ట్రామ్. ఏ ఫర్ ఏ యాటమ్. యాటమ్ లోపల న్యూక్లియస్ ఇంకా చిన్నది కాబట్టి కాస్త ముందుకెళ్ళిపోయి ఫెర్మిని వాడాలి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఈజ్ బి. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు 13వ క్వశ్చన్. ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ అన్నాడు. ఇది హీట్ గురించి అడిగింది అనమాట. నేను హీట్కి సంబంధించి ఏఎల్పి సిబిటి 2లో మొత్తం చెప్పాను. ఆ హీట్ అండ్ టెంపరేచర్ మీరు చదువుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను నెక్స్ట్ CB2 స్టార్ట్ అయినప్పుడు వాటి మీద ఇంకా లోతుగా క్వశ్చన్స్ చేపిస్తాను. ఎందుకంటే థర్మోడైనమిక్స్ అని అవన్నీ చాలా యాడ్ అవుతాయి అనమాట. అవి నార్మల్గా CBT1కి అక్కర్లేదు. CBT2కి సపరేట్గా వాటి గురించి లోతుగా డిస్కషన్ చేయాలి. కానీ మీరు వింటే మాత్రం చాలా అద్భుతంగా హీట్ అండ్ టెంపరేచర్ అంటే ఒక ఐడియా క్రియేట్ అయింది. ఓకేనా? చూడండి. ఫార్ములా K-273/100 ఈక్వల్ టు F-32/180 ఈక్వల్ టు C/100. ఇది అన్నమాట ఫార్ములా. ఇప్పుడు నాకు కావాల్సింది ఫారెన్ హీటు, ఓకే సెల్సియస్. కాబట్టి ఇది పక్కన పెట్టండి. ఇది చేద్దాం. 0 0 2 9 2 5. F-32 ఈక్వల్ టు 9C/5. ఈ 9 అటు వెళ్ళింది. ఈ -32 అడిగా. F ఈక్వల్ టు 9C/5 ప్లస్ 32. ఓకే, సో ఫారెన్ హీట్ ఈక్వల్ టు 9/5 C ప్లస్ 32 అనమాట. ఇది కొట్టేయండి, మీకు అర్థమైంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? 9/5 ఫారెన్ హీట్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C ప్లస్ 32. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 13th క్వశ్చన్. కమింగ్ టు 14th one. Which of the following enzymes is facilitated by the hydrochloric acid secreted by the gastric glands అన్నాడు. మంచి క్వశ్చన్. గ్యాస్ట్రిక్ గ్రంథులు స్రవించే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా ఈ క్రింది ఎంజైముల్లో ఏది సులభతరం అవుతుంది అన్నాడు. చూడండి, సింపుల్గా చెబుతాను.
స్టమక్. స్టమక్ లోపల గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి, జీర్ణ గ్రంథులు. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ హెచ్సిఎల్ని రిలీజ్ చేస్తాయి. ఇంకోటి పెప్సినోజన్, బాగా గుర్తుపెట్టుకోండి, పెప్సినోజన్ని రిలీజ్ చేస్తాయి. సామాన్యంగా పెప్సినోజన్ అనేది ఇన్యాక్టివ్. ఓకేనా? సరిగ్గా అసలు ఏమి పని చేయదు, క్రియాశీలంగా ఉండదు, అలా మొద్దుగా ఉండిద్ది. ఎప్పుడైతే హెచ్సిఎల్ క్రియేట్ అయిందో ఈ హెచ్సిఎల్ అనేది ఒక ఎసిడిక్ వెదర్ని, ఒక ఎసిడిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? హెచ్సిఎల్ రిలీజ్ అవటం వల్ల ఈ పెప్సినోజన్ కాస్త హెచ్సిఎల్ సహాయంతో ఎలా మారిపోయింది అంటే పెప్సిన్గా మారిద్ది. ఇది యాక్టివ్ అన్నమాట. అంటే మన బాడీలో పెప్సిన్ డైరెక్ట్గా రిలీజ్ అవ్వదు, పెప్సినోజన్ రిలీజ్ అయ్యిద్ది. పెప్సినోజన్ ఇన్యాక్టివ్గా ఉండిద్ది. ఎప్పుడైతే హెచ్సిఎల్ వచ్చిందో హెచ్సిఎల్ పెప్సినోజన్ లేపి పెప్సిన్గా మారు అనిద్ది. అప్పుడు అది పెప్సిన్గా మారిద్ది. ఇప్పుడు ఈ పెప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేసి ప్రోటీన్స్ని ఏం చేస్తుంది? ఎమినో యాసిడ్స్గా మారుస్తుంది. మన బాడీలో మనం తీసుకున్న ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్గా మారాలి. అలా మారితే ప్రోటీన్స్ యొక్క డైజెషన్ జరిగినట్టు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? పెప్సిన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిప్సిన్ కూడా ప్రోటీన్స్ మీద పనిచేసిద్ది. హడావుల్లో ఫస్ట్ ఆప్షన్ కూడా పెడతాడు, కానీ వాడు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అన్నాడు. ఓకేనా? ఇంటెస్టైనల్ గ్లాండ్స్ కాదు, ఇది ప్యాంక్రియాస్ నుంచి వచ్చింది అనమాట. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్కి దానికి సంబంధం లేదు. ఎమైలేజ్ అంటే నోట్లో ఉండిద్ది, సలైవా, పేర్లోనే ఉంది సలైవరీ ఎమైలేజ్ అని చెప్పి. కాబట్టి ఇది క్లారిటీ. సో పెప్సినోజన్ కాస్త ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న పెప్సినోజన్ కాస్త యాక్టివ్ స్టేట్లో ఉన్న పెప్సిన్గా మారాలి. వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. చూసారా, మనం డైజెస్టివ్ సిస్టమ్ నుంచి చాలాసార్లు చదువుకున్నాం, ఎక్కువ బుక్కుల్లో చదివాం. క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి ఎలా ఉంటుందో, మీరు అదే పట్టుకోవాలి. ఇలాంటివి మనకు అర్థం అవ్వాలని చెప్పి ఎగ్జాక్ట్ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ని మోస్ట్లీ కాపీ చేసే క్వశ్చన్సే మనం తీసుకొస్తున్నాం. మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. నేను ఒక అష్యూరెన్స్ అయితే ఇస్తున్నాను, మీరు కంపల్సరీగా ఇదే విధానంలో నేర్చుకుంటూ వెళ్ళండి. మీకు అక్కడ చాలా ఈజీగా ఉండిద్ది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరే చదువుతారు. నాకు గుర్తుపెట్టుకోండి. 15th క్వశ్చన్ ఇదిగోండి, సెల్ డివిజన్కి సంబంధించి మంచి మంచి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. విచ్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద అలైన్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేట్ అన్నాడు. చూడండి, మైటోసిస్ జరుగుతున్నప్పుడు మైటోసిస్ ఫేజ్, దాన్ని ఎం ఫేజ్ అంటారు. ఈ ఎం ఫేజ్లో మొత్తం మనకి 4 భాగాలు ఉంటాయి, 4 ఫేజులు ఉంటాయి. ప్రోఫేజ్, మెటాఫేజు, ఎనాఫేజు, టెలోఫేజు. ఫస్ట్ ప్రోఫేజ్. ప్రోఫేజ్లో ఏం జరిగిద్దంటే క్రోమోజోములు కండెన్స్ అవుతాయి. కండెన్స్ అంటే సింపుల్ భాషలో విడిపోవటం. తర్వాత మెటాఫేజ్, ఇదిగోండి ప్రోఫేజ్ ఇక్కడ రాశాడు. మెటాఫేజ్ అంటే చూసారా, అన్నీ ఏమైనాయి ఇలా జస్ట్గా అమరుకున్నాయి, చూసారా, అమర్చుకున్నాయా లేదా, దాన్నే అలైన్మెంట్ అంటారు. అన్ని క్రోమోజోమ్స్ విడగొట్టిన తర్వాత కండెన్స్ అయిన తర్వాత ఒక ప్లేట్ మీదకి వస్తాయి, దాన్నే మెటాఫేజ్. అలైన్మెంట్ అవడం అనమాట, ఎలైన్. నెక్స్ట్ మెటాఫేజ్ అయిపోయింది. ఎనాఫేజ్లో ఏమవుతాయి? పుల్ అవుట్, ఏ ఉంది కాబట్టి ఏవే, లేదా పుల్ అవుట్, దూరంగా లాగబడతాయి. సిస్టర్ క్రోమాటిడ్స్ అన్ని దూరంగా లాగబడతాయి అన్నమాట. నెక్స్ట్ టెలోఫేజ్లో అవన్నీ మళ్ళా కలుస్తాయి, డీకండెన్స్. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్లో ఏమో ప్రోఫేజ్లో ఏమో విడగొట్టాలి, తర్వాత విడగొట్టిన వాటిని అలైన్ చేయాలి, తర్వాత వాటిని దూరంగా లాగేయాలి, తర్వాత మళ్ళీ డీకండెన్స్, అవి మళ్ళీ కలపాలి. సో ప్రోఫేజ్లో ఏమో కండెన్స్, మెటాఫేజ్లో ఏమో అలైన్. ఇక్కడ మనకి అలైన్ అన్నాడు కదా, కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? మెటాఫేజ్ ఆన్సర్ అవ్వాలి. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ డివిజన్ చదివినప్పుడు మీరు కాన్సెప్ట్ మొత్తం అర్థం అవ్వాలన్నమాట. ఇలా ప్లేట్ మీదకి వస్తాయి అనమాట. దీన్ని మీకు ఇలా కూడా చూపిస్తూ ఉంటాడు, క్రోమోజోమ్స్ అడ్డంగా చూపించిన, నిలువుగా చూపించిన అన్ని ఎలా ఉన్నాయి? ఎలైన్ అయి ఉన్నాయి. ఎలైన్ అవ్వాలంటే ముందేం చేయాలి? విడగొట్టాలి.
ఒక దారానికి మల్లెపూలు కట్టి ఎలా సమంగా అలైన్ చేస్తావో మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ అన్ని కూడా చక్కగా అలైన్మెంట్ అవుతాయి. అలైన్ చేసిన తర్వాత విడగొట్టాలన్నమాట. ఓకేనమ్మా, గుడ్ క్వశ్చన్. కమింగ్ టు 16th క్వశ్చన్. లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్, లిపిడ్స్ అన్న ఫ్యాట్స్ అన్న ఒకటే, ఆర్ వన్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ బీయింగ్. బ్రతుకుతున్న వాళ్ళకి ఫ్యాట్స్ అనేవి చాలా కావాలి. టు పర్ఫార్మ్ బేసిక్ ఫంక్షన్స్, కొన్ని పనులు చేయాలి అంటే లిపిడ్స్ అనేవి కావాలి. లిపిడ్లు లేదా కొవ్వులు అనేవి ఒక జీవి ప్రాథమిక విధులను నిర్వర్తించడానికి అవసరమైన పదార్థాల్లో ఒకటి. లిపిడ్లు దేంతో తయారవుతాయి అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెబుతా. లిపిడ్స్ అంటే కార్బన్ ఉండిద్ది, హైడ్రోజన్ ఉండిద్ది, ఆక్సిజన్ ఉండిద్ది. ఈ మూడు ఉండాలన్నమాట. సో కార్బన్ ఏ, హైడ్రోజన్ బి, ఆక్సిజన్ ఏబిసి ఉండాలి, నైట్రోజన్ కాదు. సో ఏబిసి యాడుంది, ఇదిగోండి, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కార్బ్స్ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి కావాలి. అవి మరి దేంతో నిర్మాణం అవుతాయి, కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్, అంతే కదా. ఈ మూడుతో నిర్మాణం అవుతాయి. ఒక కార్బోహైడ్రేట్ ఏంటి, గ్లూకోజ్. గ్లూకోజ్ ఎగ్జాంపుల్ ఏంటి, C6H12O6. కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్స్. మరి ప్రోటీన్స్ ఏంటో నిర్మాణం అవుతాయి, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ప్లస్ నైట్రోజన్ కూడా ఉండిద్ది. ఓకేనా. నైట్రేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, మన బాడీకి నైట్రేట్స్ బాగా రావాలి, బాగా అందాలన్నమాట. కాబట్టి లిపిడ్స్ ఏమో వీటితో, కార్బోహైడ్రేట్స్ ఏమో వీటితో, ప్రోటీన్స్ ఏమో వీటితో. ఈ మూడు ఇలా నిర్మాణం అవుతాయి. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యు టచ్ మిమోసా ప్యూడికా అనేది ఒక మొక్క పేరు అన్నమాట. టచ్ మీ నాట్ అనే మొక్క, టచ్ మీ నాట్ ప్లాంట్, దే టెన్ టు క్లోజ్. నువ్వు ఆ మొక్కను ముట్టుకోగానే అన్నీ కూడా ఆకులు ఏమైపోతాయి అంటే కలిసిపోతాయి, మూసుకుపోతాయి అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ మూమెంట్, ఈ మూమెంట్ని, ఈ రకమైన కదలికను ఏమని పిలుస్తారు అని అడిగాడు. ఓకేనా. సామాన్యంగా మనం టచ్ చేసాం, టచ్ అంటే ఏంటి, సెన్స్ అనమాట. సో దానికి సంబంధించింది సిస్మోనాస్టిక్ చలనం, సిస్మోనాస్టిక్ మూమెంట్ అనమాట. సిస్మోనాస్టిక్ మూమెంట్. మనం పట్టుకోగానే దాంట్లో మార్పు వచ్చింది అనుకోండి, వాటిలో కదలిక జరిగింది అనుకోండి, దాన్ని సిస్మోనాస్టిక్ మూమెంట్ అంటారు. టచ్ మీ నాట్ అనే ప్లాంట్ మాకు కనపడుతూ ఉండిద్ది. చాలామంది ముట్టుకోగానే ఆకులన్నీ కలిసిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, చింత చిగురులాగా ఉండిద్ది అనమాట ఆకులు, అవి పట్టుకోగానే క్లోజ్ అయిపోతాయి. మరి థర్మోనాస్టిక్ అంటే టెంపరేచర్ వల్ల కదలికలు రావటం. మరి ఫోటోనాస్టిక్ అంటే లైట్ వల్ల కదలికలు రావటం. మరి నిక్టినాస్టిక్ అంటే తెలుసా, డార్క్ వల్ల, చీకటి వల్ల. ఈ మొక్కలు ఈ నిక్టినాస్టిక్ మూమెంట్ అంటే అర్థమైందంటే, కొన్ని మొక్కలు ఆకులు కలిగి ఉంటాయి కదా, ఆకులు డే సమయంలో ఏమో ఓపెన్ అయి ఉంటాయి, తెరుచుకొని ఉంటాయి. చీకటి అవ్వంగానే, డార్క్ అవ్వంగానే, లేదా నైట్ అవ్వంగానే క్లోజ్ అయిపోతాయి. ఆ మూమెంట్ని నిక్టినాస్టిక్ మూమెంట్ అంటారు. లైట్తో కదలిక, చీకటితో కదలిక, టెంపరేచర్తో కదలిక, టచ్తో కదలిక, ఇలా రకరకాల మూమెంట్స్ అనేవి మొక్కల్లో జరుగుతూ ఉంటాయి. నిక్టినాస్టిక్ గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. సో నైట్ అవ్వగానే క్లోజ్ అయిపోతాయి, మార్నింగ్ అవ్వగానే ఓపెన్ అవుతాయి. ఓకేనా. ఇలాంటి మొక్కలు మన చుట్టూ చాలా ఉంటాయి. మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలు అంటాం. అవి పిచ్చి మొక్కలు కాదు, మనకి పిచ్చి ఉంది, మనం ఇంకా వాటిని కనుక్కోలేదు కాబట్టి పిచ్చి మొక్కలు అంటాం. ఏ మొక్క పిచ్చిగా దేవుడు పెట్టలే, భూమి మీద పెట్టిన దేవుడు ప్రతి చెట్టుకు ఒక యూజ్ ఉండిద్ది, ఒక ఆధారం ఉండిద్ది. కాబట్టి మనకు పిచ్చి కాబట్టి వాటి గురించి చెప్పట్లేదు, కానీ అవి పిచ్చి మొక్కలు కాదు, గుర్తుపెట్టుకోండి. 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట, QOD. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక సమయంలో QOD వస్తూ ఉండిద్ది. క్వశ్చన్ ఆఫ్ ది డే, మస్తు క్వశ్చన్ అర్థం అనమాట. ఇలాంటి క్వశ్చన్ని పెట్టాడు అంటే వాడు సబ్జెక్ట్లో బాగా పీక్ లెవెల్లో ఉన్నాడని, వాడు సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని, వాడు అదే మాత్రం కాకుండా దేన్నైనా అర్థం చేసుకోగలడని అర్థం. సో QOD క్వశ్చన్స్ ఎవరు రైట్ పెడతారో వాళ్ళు గ్రేట్ అనమాట.
ఈ రోజు నుంచి నేను ఏదో క్వశ్చన్ క్యూఓడిగా మెన్షన్ చేస్తూ ఉంటా. కొన్ని సమయంలో నాకు అనిపించినప్పుడు తప్పనిసరిగా క్యూఓడిని మెన్షన్ చేస్తా. క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. అది మీరు పెట్టారనుకోండి, మీరు తోపులు తురుములు పిస్తాలని అర్థం. గుర్తుపెట్టుకోండి. చేద్దాం. యాక్సలరేషన్ ఇస్ ద నేమ్ we give to any process where the velocity changes. Okay, which of the following situations are possible with respect to the two quantities అన్నాడు. వేగంలో మార్పు జరిగే ఏ ప్రక్రియనైనా మనం త్వరణం అని పేరు పెడతాం. ఓకే, ఈ రెండు రాశులకు అంటే వెలాసిటీ యాక్సలరేషన్ సంబంధించి ఏం సాధ్యమవుతాయి అన్నాడు. అంటే నీకు వెలాసిటీ గురించి యాక్సలరేషన్ గురించి పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలియాలి. అప్పుడు ఆ మూడిట్లో ఏది రైటో ఏది రాంగో అని చెప్పగలవు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఓకే, గ్యాప్ లేదు కదా, సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను స్పేస్ తీసుకుంటా. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్, స్థిరమైన త్వరణం కలిగి ఉండి శూన్య వేగంతో ఉన్న ఫుట్బాల్ అన్నాడు. ఓ ఫుట్బాల్ విత్ ఏ కాన్స్టాంట్ యాక్సలరేషన్ విత్ జీరో వెలాసిటీ అన్నాడు. వెలాసిటీ జీరో అయితే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉండిద్దా అన్నాడు. సింపుల్, ఒక వస్తువుని ఫుట్బాల్ని పైకి విసిరేసాం. పైకి విసిరేసినప్పుడు వి వాల్యూ ఏమైపోయింది? జీరో అయిపోయింది. ఒక వస్తువుని కింద నుంచి పైకి విస్తే తుది వేగం ఫైనల్ వెలాసిటీ ఏమైంది? జీరో అయిపోయింది. అయిపోయిన వస్తువు మళ్ళీ కిందకి పడాలా లేదా? జీ త్వరణంతో కిందకి పడిద్ది. అంటే ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నువ్వు ఎక్కడ తీసుకున్నా జీ వాల్యూ ఎంత ఉండిద్ది? 9.8 ఉండిద్ది. అంటే వెలాసిటీ జీరో ఉన్నప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏ రైట్. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఓకేనా? మస్తు కాన్సెప్ట్. రెండోది చూడు. ఏ డస్ట్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సెర్టైన్ డైరెక్షన్. ఒక నిర్దిష్ట దశలో కదులుతున్న ఒక ధూళి కణం విత్ అన్ యాక్సలరేషన్, కొంత త్వరణంతో వెళ్తుంది ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఇక్కడ నీకు యాక్సలరేషన్ ఇచ్చాడు, డైరెక్షన్ ఇచ్చాడు. రెండు ఎలా ఉన్నాయంట? పర్పెండిక్యులర్గా ఉన్నాయి అన్నమాట. రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయా? ఎస్, ఉంటాయి. రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి, ఆ మోషన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనాలి, యూసిఎం అనాలి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. త్వరణం, డైరెక్షన్, దిశ, త్వరణం, దిశ, ఈ రెండు కూడా ఇదిగోండి, దిశ త్వరణం రెండు లంబంగా ఉంటే, పర్పెండిక్యులర్గా ఉంటే, వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటే కంపల్సరీగా ఆ మోషన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. బి కూడా రైటే. ఇప్పుడు సి చూద్దాం. ఏ స్టోన్ ఈజ్ టైడ్ ఇన్ ఏ స్ట్రింగ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఒక రాయి కట్టాడు, రాయికి ఒక తాడు ఆ రేడియస్తో రాయి కట్టాడు. ఇది రాయి అనుకున్నాం. దాన్ని ఇలా మూమెంట్ తిప్పుతున్నాడు, చక్కగా తిప్పుతున్నాడు అనమాట. ఒడిసెల్ రాయి తిప్పినట్టు తిప్పుతూ ఉన్నాడు. ఓకే, యాక్సలరేటెడ్ ఈవెన్ తో ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ స్పీడ్ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న యాక్సలరేషన్ ఏమవుతుంది? మారుతూ ఉంది. యాక్సలరేటెడ్ అన్నాడు. అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న రాయికి యాక్సలరేషన్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే డైరెక్షన్ మారటం వల్ల, డైరెక్షన్ చేంజ్ అవటం వల్ల. సో స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న యాక్సలరేషన్ ఎందుకు వస్తుంది అంటే డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి, డైరెక్షన్ మూవ్ అవుతూ ఉంది కాబట్టి. కింద చూపిస్తా చూడండి మీకు ఈ బొమ్మలో. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది వస్తువు ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ వస్తువు ఉందనుకుంది అనుకోండి, దీని డైరెక్షన్ ఇది. ఇక్కడ చూస్తే డైరెక్షన్ ఇది, ఇక్కడ చూస్తే డైరెక్షన్ ఇది, ఇక్కడ చూస్తే డైరెక్షన్ ఇది. డైరెక్షన్ అనేది ఏమవుతుంది? కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవ్వడం వల్ల బాడీ ఏమవుతుంది? యాక్సెలరేటెడ్ అవుతుంది. ఆ సమయంలో వెలాసిటీ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్న డైరెక్షన్ చేంజ్ అవటం వల్ల బాడీ యాక్సెలరేట్ అవుతుంది. రాయి త్వరణాన్ని అందుకుంటుంది, త్వరణాన్ని పొందుతుంది. కాబట్టి అది కూడా రైటే. ఓకేనా? సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రైట్.
పైన చెప్పిన అన్నీ కూడా సాధ్యమవుతాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మస్తు క్వశ్చన్ అనమాట. ఒక పెద్ద కాన్సెప్టే మాట్లాడుకున్నట్టు ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా నీ బుక్లో రాయాలి. ఓకేనా? ఇవన్నీ నాకు గుర్తుంటాయిలే అని అనుకున్నావో నీకు అసలు ఏం గుర్తుండదు. జాగ్రత్తగా పాయింట్ రాసుకొని నేను చెప్పిన పాయింట్ కింద నీట్గా నోట్ పాయింట్ లాగా రాసుకోవాలి. మస్తుగా ఎక్కిద్ది బ్రెయిన్లోకి. మత్తులాగా తాగితే ఎక్కిద్దే, అట్ట ఎక్కియాలి సైన్స్ లోపలికి. క్వశ్చన్ పోనే పోదు. ఇది 18th క్వశ్చన్. కమింగ్ టు 19th క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు మియోసిస్ అన్నాడు. ఓకే, మియోసిస్ అంటే క్షయకరణ విభజన, దానికి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. క్షయకరణ విభజనలో ఎన్ని డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి? 4 కుమార్తె కణాలు, 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. కరెక్టే. అకర్స్ ఇన్ యానిమల్స్, ప్లాంట్స్, ఫంగై. ఎస్, ఈ మూడిట్లోనూ జరిగిద్ది కాబట్టి కరెక్టే. ఇన్వాల్వ్స్ 2 సక్సెసివ్ డివిజన్స్, వరుసగా 2 కణ విభజనలు జరుగుతాయి. మియోసిస్లో క్షయకరణ విభజనలో 2 జరుగుతాయి. దాన్ని మియోసిస్ 1 అంటారు, మియోసిస్ 2 అంటారు. సక్సెసివ్, వరుసగా 2 కణ విభజనలు జరుగుతాయి. కరెక్టే. 4th చూద్దాం. డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ అన్నాడు. కుమార్తె కణాలు జన్యుపరంగా ఒకేలా ఉంటాయి అన్నాడు. తప్పు. ఇది తప్పు. జెనెటికల్లీ ఐడెంటికల్ కాదు, నాట్ జెనెటికల్లీ ఐడెంటికల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తల్లిని పోలినట్టే ఎగ్జాక్ట్గా కుమార్తె రాదు. జెనెటికల్లీ ఐడెంటికల్ అని చెప్పకూడదు దేంట్లో, మియోసిస్లో అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మియోసిస్కి సంబంధించి క్షయకరణ విభజన, సెల్ డివిజన్లో ఇది ఉండిద్ది అనమాట. కమింగ్ టు ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ ఏఎల్పి మాక్ 3, 20th క్వశ్చన్. ఏఎల్పి మాక్ 3కి సంబంధించి చివరి క్వశ్చన్ అనమాట. చూడండి జాగ్రత్తగా. ఈ జి, ఇఫ్ జి ఈజ్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఆఫ్ శాటిలైట్, m is the mass of the earth and m is the mass of the satellite, then the correct relation representing the kinetic energy of the revolving satellite అన్నాడు. ఇది ఒక మాస్ క్యాపిటల్ M, ఇది ఎర్త్ అన్నమాట. ఈ ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతుంది. విజువల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది శాటిలైట్ అనుకుందాం, దీని మాస్ స్మాల్ m. ఇది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఓకేనా? రివాల్వ్ అవుతుంది. సో రివాల్వ్ అవుతున్నప్పుడు దీనికి ఏముండిద్ది? వెలాసిటీ ఉండిద్ది. అవునా కదా? వెలాసిటీ ఈక్వల్ టు రూట్ gm/r. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. ఆర్బిట్ ఎంత వెలాసిటీతో తిరిగిద్ది అంటే రూట్ gm/r. g అంటే గ్రావిటల్ కాన్స్టెంట్, m అంటే ఏమో దాని మాస్, r అంటే ఏమో ఎర్త్కి ఆ శాటిలైట్కి మధ్యన డిస్టెన్స్ అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. జాగ్రత్తగా చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv² ఆఫ్ m. v² అంటే gm/r రూట్, అంతే కదా? సో స్క్వేర్. v అంటే రూట్ gm/r స్క్వేర్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆఫ్ స్మాల్ m ఇంటూ క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M/r. కంప్లీట్గా రాసామనుకో క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/2r. ఓకేనా? ఎక్కడుంది? ఇదిగోండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇదన్నమాట. సింపుల్. ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఇలాంటివి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే శాటిలైట్, ఆర్బిటాలు, ఓకే, ఎస్కేప్ వెలాసిటీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవి మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుంటూ ఉండాలి.
ఇవి మాకు సంబంధం లేదు అని అనుకున్నట్టుగా కూర్చుంటే కుదరదు. బికాజ్ వీ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ టు బి రైట్. ప్రతి క్వశ్చన్ మనం పెట్టింది రైట్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే నువ్వు ప్రతి కాన్సెప్ట్ మీద ఒక అవగాహన పెంచుకోవాలి. దట్ ఈస్ వై ఐఎమ్ ఫ్రేమింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద మాక్ టెస్ట్. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. సో ఐ హోప్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ని చాలా జాగ్రత్తగా స్పీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. చెప్పాం కదా, ఏఎల్పికి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి ప్యారల్గా వస్తూ ఉంటాయి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా నా ఏఎల్పి సిబిటి కోర్సు ఫ్రీగా ఉంది. నేను చాలామంది పీడిఎఫ్స్ అడగమంది ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి కేవలం బిఎస్సి పీడిఎఫ్స్ కావాలనుకుంటే మాత్రమే నాకు టెలిగ్రామ్లో పింగ్ చేయండి. మళ్ళా చెబుతున్నాను, ఓన్లీ బిఎస్సి పీడిఎఫ్స్ కోసమే నాకు పింగ్ చేయండి. మిగతా పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో నేను ఫ్రీగా పెట్టేస్తాను. మీరు నన్ను అడగాల్సిన పనే లేదు. ఓకేనా? కాబట్టి ఇవి ప్రిపేర్ అవుతూ చెప్పాం కదా, 2 hours, ఒక ట్రేడ్కి గంట, బిఎస్సికి గంట జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈసారి సిబిటి 2లో 80 నుంచి 85 క్వశ్చన్స్ ఈజీగా పెట్టి రావచ్చు. ఇట్స్ ఎ కేక్ వాక్. నువ్వు భయపడాల్సిన పనే లేదు. పద్ధతి ప్రకారం క్రమాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపో చాలు. ఓకేనా? అందరూ వీడియోని లైక్ చేసి హైప్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.